2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం జూమ్ కాల్లో లైవ్లో జాయిన్ అయ్యారు బిజినెస్ ఎక్స్పర్ట్ ప్రశాంత్ గారు. సార్తో మాట్లాడదాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి వలి గారు. ప్రశాంత్ గారు, బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వెండి గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. 8,000 ఒక్కసారిగా పెరిగింది సార్. ఇప్పుడు 3 లక్షలు పైగా దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఏంటి సార్ దీనికి రీజన్ ఏం కనిపిస్తుంది? ఒక్కసారిగా ఇంత పెరుగుదలకు కారణం ఏంటి? డెఫినెట్గా అండి, మనము చాలాసార్లు గత 2025 సంవత్సరం గోల్డెన్ జూబ్లీ ఇయర్ అనుకున్నాము. ఎందుకు అంటే ఇట్స్ ఎ గోల్డెన్ ఇయర్. దాదాపుగా 75% పెరిగింది బంగారు వాల్యూ. 1,35,000 వరకు వచ్చింది. ఈ రోజు మనం మాట్లాడేటానికి 1,50,000 వరకు ఉంది గోల్డ్. సో అంతకంతకు పెరుగుతూ వెళ్తుంది. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ మనకు 170% రిటర్న్ ఇచ్చిన సిల్వర్. సో మనము జనవరి 1న ఒక వీడియో చేశాం సుమన్ టీవీ ద్వారా. ఐ థింక్ నిరుపమ గారితో మీతో కూడా ఒకటి చేశాము. అప్పుడు అనుకున్నాము 2026 ఈస్ గోయింగ్ టు బి సిల్వర్ జూబ్లీ ఇయర్ అన్నట్టు చెప్పాము. ఎందుకు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, రీసెంట్ గా అమెరికా కూడా సిల్వర్ ని క్రిటికల్ మినరల్ గా ఐడెంటిఫై చేయడం. తర్వాత సిల్వర్ ని సాధారణంగా ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే కాకుండా ఇండస్ట్రీ అవసరాలకు చాలా డిమాండ్ పెరుగుతూ పోతుంది. అంతకంతకు ప్రతి సంవత్సరానికి కూడా ఈవీ వినియోగం పెరిగింది. ఆటోమొబైల్స్ లో ఈవీ వినియోగం పెరిగింది. సోలార్ ప్యానెల్స్, అత్యధికంగా సోలార్ ప్యానెల్స్ తీసుకుంటే మనం ప్రతి ప్యానెల్లో ఒక 20-30 గ్రామ్స్ సిల్వర్ వాడే అవసరం ఉంటుంది. అలాగే మనం వాడే సెల్ ఫోన్లు, కంప్యూటర్లు అన్నింటిలో కూడా అంతో ఎంతో సిల్వర్ అవసరం ఉంది. ఇది మనకు 2026-27 రాబో సంవత్సరాల్లో పెరిగేదే కనపడుతుంది, కానీ తరగడం అనేది ఇంటూ లేదు. తర్వాత అంత చిన్న మొత్తంలో వాడే సిల్వర్ రీసైకిల్ కూడా చేయలేరు, అంత చిన్న మొత్తం కాబట్టి. ఇప్పుడు నేను ఒక మొబైల్ ఫోన్ డిస్కార్డ్ చేస్తే అందులో వాడే 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ అంతా కూడా రీసైకిల్ చేసి చేయరు. కానీ బంగారాన్ని 1/2 గ్రామ్ అయినా 0.1 గ్రామ్స్ లో కూడా రీసైకిల్ జరుగుతుంది. సిల్వర్ అంత మొత్తంలో జరగదు. ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సిల్వర్ ని ప్రత్యేకించి మైన్ చేయరు. అంటే బంగారం లాగా ఇతర మెటల్స్ తో పాటు బై ప్రోడక్ట్ గా సిల్వర్ ని మైన్ చేస్తారు. సో దానివల్ల సిల్వర్ అనేది అంత ప్లెంటీగా మనము సప్లై చేయలేము. 100 టన్నులు కావాలంటే 100 టన్నులు సిల్వర్ సప్లై చేసే దేశం అది ఆస్ట్రేలియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, అమెరికా కానీ, చైనా కానీ ఇలాంటి దేశాలు కూడా రెడీగా సప్లై చేయలేదు. సో ఇది ఒకటి. మనకు వీటన్నిటికీ మించి సిల్వర్ ని క్రిటికల్ మినరల్ గా ఐడెంటిఫై చేయడం అమెరికా. ఆర్థిక అనిశ్చితి మనకు చూస్తున్నాము. ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో బంగారము, సిల్వరు, ఇతర ప్రెషియస్ మెటల్స్, కాపర్, జింక్, పల్లాడియం మీరు చూస్తే అన్ని మెటల్స్ అన్ని కూడా వాల్యూ చాలా పెరిగాయి. అంటే అబ్నార్మల్ గా 40%, 50%, 80%, 100% విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months. సిల్వర్ మనము దాదాపు 2,40,000 అండి. 15 రోజుల కిందట మనం మాట్లాడినప్పుడు ఈరోజు 3,10,000. అంటే ఆల్మోస్ట్ ఒక 40%. ఒక్కసారి పెరగడం స్టార్ట్ చేస్తే మామూలుగా పెరగట్లేదు. 8,000, 10,000 అట్లా పెరిగిపోతా ఉంది. అంటే ఇంకా త్వరలోనే 4 లక్షలకు చేరుకుంటుంది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ ఇంట్లో అంటే మీ ఇంట్లో దాచుకున్న సిల్వర్ అన్ని కూడా ఫర్ సపోజ్ 1 కిలో ఉందనుకోండి, మీరు ఎవ్వరు కూడా ఇంకా దాన్ని మార్కెట్లోకి పంపించే ఆస్కారం లేదు. సిల్వర్ ఉన్న వాళ్ళందరూ హోల్డ్ చేసుకుంటున్నారు, కొత్తగా పర్చేజ్ చేస్తున్నారు, హోల్డ్ చేసుకుంటున్నారు. సో సప్లై లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది. సో పెరుగుతూ పోతుంది, అంతకంతా పెరుగుతూ పోతుంది. అందులో ఎప్పుడైతే యుఎస్ క్రిటికల్ మినరల్ గా దాన్ని డిక్లేర్ చేసిందో అప్పుడు చాలా కంట్రీస్ కూడా దాన్ని హోల్డ్ చేసుకోవడం, దాని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద ఆంక్షలు రావడం వల్ల ఆటోమేటికల్ దాని ప్రైస్ పెరుగుతూ పోతుంది. నేను ఎప్పుడు ప్రైస్ స్పెక్యులేట్ చేయనండి. మన అనాలిసిస్ ఎప్పుడు కూడా ప్రైస్ స్పెక్యులేషన్ ఉండవు. ఎందుకు పెరుగుతుంది, దానికి కారణాలంటే ఎలా ఉండబోతుందని అంచనా వేయొచ్చు. సో ఖచ్చితంగా 4 లక్షలు చేరుతుందా, ఎప్పుడు చేరుతుందా నేను చెప్పలేను. కానీ సిల్వర్ అయితే ఖచ్చితంగా రాబో మనకు 9-10 నెలల్లో అది కిందికి వచ్చేది మెటల్ అయితే కాదు. నేను చూశాను. అంటే షార్ట్ టర్మ్ లో కొద్దిమంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక రేట్ అంచనా పెట్టుకొని అమ్మేయడం లాంటివి జరుగుతుంటాయి. అప్పుడు ఏమన్నా హెచ్చు తగ్గులు ఉండొచ్చు. కానీ స్థిరంగా సిల్వర్ అయితే 87,000 2025 జనవరి 1లో 27,000 ఉన్న సిల్వర్ ఈ రోజు 3,10,000 వరకు వచ్చింది. అంటే దాదాపు ఒక కాలంలో 300%, 200-300% గ్రోత్ అయింది సిల్వర్. సో ఈ ఇయర్ కూడా అది తగ్గుతుంది అనేది నేను అనుకోవట్లేదండి. సార్, ఇప్పుడు తగ్గేటప్పుడు కూడా గత అనుభవాలు ఒకసారి మనం చూసుకుంటే తగ్గేటప్పుడు కూడా వేలకు వేలు తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి సిల్వర్ విషయానికి వస్తే.
చాలా మందిలో ఆ భయం కూడా ఉంది సార్. ఇది సిల్వర్ని అంత ఈజీగా నమ్మటానికి లేదు, ఎప్పుడో ఒకసారి కొలాప్స్ అయినా అవ్వచ్చు అని చెప్పి ఉంది. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తే అంత భారీగా పడిపోయే పరిస్థితి ఉందా భవిష్యత్తులో? డెఫినెట్ గా అంటే చాలా చాలా వాల్యుబుల్ పాయింట్, చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అడిగారు మీరు. చాలా మందికి ఇది అవగాహన. ఇంతకు ముందు సిల్వర్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రమే వాడేవారు. నేను ముందు చెప్పాను, 2 దశాబ్దాల క్రితం సిల్వర్ 40% డిక్లైన్ అయింది, 50% డిక్లైన్ అయింది. చాలా ఇయర్స్ సిల్వర్ పడిపోయింది. గోల్డ్ ఎప్పుడు అంత స్టీప్ డౌన్ డిక్రీజ్ కాలేదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా సిల్వర్ కి హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇండస్ట్రీ ఎప్పుడైతే దీనికి ఆల్టర్నేట్ మెటల్స్ తీసుకొని సిల్వర్ కాకుండా మిగతా కెమికల్స్ మిగతా మెటల్స్ తో మనము సిల్వర్ ఆల్టర్నేట్ తో వీటిని ప్రొడ్యూస్ చేయగలిగితే అప్పటి వరకు సిల్వర్ కి డిమాండ్ తగ్గుతుందని నేను అనుకోవట్లేదు. ఈ అవసరాలు ఇప్పుడు పెరుగుతున్న కారణాలు వేరే, అప్పుడు ఆ రోజున్న అవసరాలు కారణాలు వేరే. కాబట్టి ఒక్కసారిగా ఏ కంట్రీ కూడా ఇన్ని టన్నుల సిల్వర్ ని ఆఫ్లోడ్ చేయదు, చేసి దాని ప్రైస్ పడగొట్టదని నేను అనుకుంటున్నాను. అటువంటి పరిస్థితులు రిపీట్ కాకపోవచ్చు. సార్, ఇప్పుడు బంగారం విషయానికి వస్తే అతి త్వరలోనే 2.5 లక్షలకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 3 లక్షలు వెళ్ళటానికి కూడా ఎక్కువ సమయం పట్టదని చెప్పి ప్రస్తుతం ఆ పరుగులు పెట్టే విధానం బట్టి మనకు అర్థమవుతుంది. ఏం చెప్తారు సార్ బంగారం గురించి పర్టికులర్గా ఎలా ఉండబోతుంది అంటున్నారు? మనం ఈ రోజు మాట్లాడుతున్న సమయానికి 1,48,000 ఉందండి 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్. డెఫినెట్ గా అది 2 లక్షల వైపు పరిగెడుతూ పోతుంది, స్థిరంగా పెరుగుతుంది. బంగారు అయితే మీరు నిశ్చింతంగా తీసుకెళ్లొచ్చు, ఎందుకంటే ఇది కేవలం పెట్టుబడి, ఒక ఆల్టర్నేట్ కరెన్సీ, డాలర్ కి ఒక ఆల్టర్నేట్ కరెన్సీగా ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా పర్చేస్ చేస్తున్నాయి. అందులోనూ ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ మనం చూసాము. 2 మేజర్ సమస్యలు నడుస్తున్నాయి ప్రపంచంలో. ఒకటి ఇరాన్ అంతర్గత యుద్ధము, వాటిలో అమెరికా జోక్యం ఎలా ఉంటుంది, ఇది చాలా పొలిటికల్ టెన్షన్ హీటెడ్ గా ఉంది. ఇంకోవైపు అమెరికా గ్రీన్లాండ్ మాంది అనడం, నాటో సభ్య దేశాల్లో అది ఒక పెద్ద అనిశ్చితి వాతావరణం క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ప్రపంచము ఒక అనిశ్చితి జియో పొలిటికల్ టెన్షన్స్. ఒక పక్క రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎప్పటికీ ఆగకపోవడము, ఇంకో పక్క పాలస్తీనా ఇష్యూ చూడడం, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు స్థిరమైన పెట్టుబడిగా సేఫ్ హ్యావెన్ గా గోల్డ్ ని ప్రతి ఒక్క పెట్టుబడిదారుడు, అది రీటైలర్ హోల్సేలర్, ఒక దేశం అయితేనేమి ఆల్టర్నేట్ కరెన్సీ అంటే డాలర్ కంటే మనకి ఏ ప్రత్యామ్నాయం ఉంది అని చూస్తే మిగతా కరెన్సీలతో పోలిస్తే బంగారు ఖచ్చితంగా కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఒక ప్రెషియస్ మెటల్ గా అందరికి కూడా కనపడుతుంది. కాబట్టి బంగారు స్థిరంగా పెరుగుతూ పోతుంది, ఊహించిన దానికంటే కూడా పెరుగుతూ పోతుంది. కానీ అబ్నార్మల్ గ్రోత్ ఉండకపోవచ్చు 2026 లో, స్థిరంగా మంచి రిటర్న్ అయితే 2025 లాగే పర్ఫామ్ చేసే అవకాశం. అంటే సార్ ఇప్పుడు ట్రంప్ ఉన్ననాళ్ళు బంగారం కొనే విషయంలో వెనుదిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు, పెట్టుబడి ఎట్లయినా పెట్టుకోవచ్చు అని చెప్తారా? అంటే నేను డైరెక్ట్ గా చెప్పలేనంటే ట్రంప్ అనుసరిస్తున్న విధానాలన్నీ కూడా ట్రంప్ చెప్పడం ఏంటంటే మన డాలర్ బలపడుతుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది అంటున్నాడు. కానీ ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ తీసుకున్న చర్యల వల్ల ఆ డాలర్ బలపడడం ఏమో కానీ 3వ త్రైమాసికంలో కూడా రిసెషన్ భయాలు, ఇంకా వడ్డీ రేట్లు తగ్గిస్తుంది ఫెడ్. వడ్డీ రేట్లు తగ్గిస్తే ఖచ్చితంగా డాలర్ మీద పెట్టుబడులు, అంటే అక్కడ ఏమైనా బాండ్లు పెట్టుబడి పెట్టినా ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టినా వచ్చే రిటర్న్స్ తక్కువ కాబట్టి పెట్టుబడిదారులు ఆ డబ్బులు తీసుకొని అంతకంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చే వైపు పెడతారు. సో 3వ త్రైమాసికం థర్డ్ క్వార్టర్ డెఫినెట్ గా ఇది తగ్గుతుందని అంచనాలు ఉన్న నేపథ్యంలో డాలర్ ఎటువంటి పొజిషన్ లో ఉన్నా కూడా ఇన్వెస్టర్ల నమ్మకం సన్నగిలుతూ పోతుంది. అలాగే ఆంక్షలు అనడము, తర్వాత వివిధ చర్యలు మనం చూసాము. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏవి కూడా పెట్టుబడిదారులకు అంత ఎంకరేజింగ్ గా లేవు. కాబట్టి అది వీటన్నిటి చూసుకొని ట్రంప్ బేరీ చేసుకొని మళ్ళీ కూడా డాలర్ ని స్ట్రెంగ్తన్ అయ్యే అవకాశాలు వచ్చి మళ్ళీ అమెరికాలో ఉన్న ఎకనామిక్ యాక్టివిటీని గెయిన్ చేస్తే తప్ప ఆ డాలర్ పై ఉన్న ప్రేమ కొంచెం తగ్గుతూ బంగారం వైపు షిఫ్ట్ కావడం అనేది మారకపోవచ్చు అని నా అంచనా. సార్, ఇప్పుడు ఈ యుద్ధ పరిస్థితులు కావచ్చు, మీరు ఇంతకుముందు డాలర్తో ఉన్నటువంటి సంబంధం కావచ్చు, ఇవన్నీ కూడా కుదుటపడితే అసలు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటే బంగారం ధరలు చాలా బాగా, అంటే వేలకు వేలు దిగే పరిస్థితి ఉంటుందా? ప్రశాంతంగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి కూడా చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే బంగారం మళ్ళీ తిరిగి తగ్గి ఒక స్థాయికి వస్తాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక 10 రూపాయలు డాలర్ ఉండే వాల్యూ 30 రూపీస్ ఉండే వాల్యూ, అంటే ఇండియన్ కన్వర్షన్ వాల్యూ చెప్తున్నాను మీకు, ఈ రోజు 90 రూపాయలకు వచ్చింది. మరి తిరిగి 30 రూపీస్కి వెళ్తుందా అంటే అది ఎప్పటికి వెళ్ళదండి. ఎందుకంటే దాని ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పుడు బంగారు విలువ పెరగడానికి ప్రధానంగా లాస్ట్ 2-3 ఇయర్స్ లో సెంట్రల్ బ్యాంక్స్ విరివిగా కూడా టన్నులు బంగారు కొనింది. మన ఇండియానే ఒక 50 టన్నుల బంగారు కొనిందండి. సో ఇవెందుకు ఉంటాయంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ప్రతి దేశం కూడా వారి అత్యవసరాలకు ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 1991లో ఖాళీ అయిపోయిన ఆర్థిక వ్యవస్థలో మనకు అవసరం చెప్పేసి ఒక 6 నెలల్లో 12 నెలలకు సరిపడా ఒక
రిజర్వ్స్ పెట్టుకున్నారు. వాటిని ఏ రూపంలో పెట్టుకుంటారంటే ప్రధానంగా డాలర్స్, ఇతర దేశాల కరెన్సీలో పెట్టుకుంటారు. అందులో బంగారానికి ఒక 7-8% స్థానం ఇచ్చే ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు అవి 10%, 11, 12 స్థాయికి పెంచుకున్న రిజర్వ్స్ అవి. వాటినన్నిటి కూడా డంప్ చేసుకుని ఆఫ్లోడ్స్ అయితే చేయరు. కాబట్టి బంగారం అనేది మళ్ళీ అంత విరివిగా మార్కెట్లోకి వచ్చి వస్తుంది అనుకోను. ఎందుకంటే అది కూడా ప్రెషియస్ మెటల్. మనము తవ్వాల్సిందంతా ఆల్రెడీ తవ్వేస్తాం ప్రపంచవ్యాప్తంగా, కొద్దిగా మిగిలింది. సో కాబట్టి రీసైకిలే జరుగుతుంది. అంత డిమాండ్ అంత సడన్ గా పడిపోయి మళ్ళీ సాధారణ స్థాయికి ఏదో కిందికి పడిపోయే మెటల్ అయితే కాదండి బంగారు. ఖచ్చితంగా అందులో అయితే అంటే మనం చాలా మంది ఒక నానుడిని చెప్తా ఉంటారు సార్, పెరుగుట విరుగుట కొరకే అని చెప్తా ఉంటారు. ఇది బంగారం విషయంలో వర్తించదేమో? వర్తించదు. ఎందుకంటే మనం ఒక 70 ఏళ్ల చరిత్ర, స్వతంత్ర భారత 70 ఏళ్ల చరిత్ర తీసుకుంటే బంగారు పెరిగింది స్థిరపడింది కానీ ఇలా పడిపోయిన సందర్భాలు ఎప్పుడు బంగారానికి లేవండి. స్థిరపడచ్చు, కరెక్షన్ జరిగి కొన్ని నెలలు ఆగిపోవచ్చు. కానీ అలా రియల్ ఎస్టేట్ మార్కెట్ లాగా ఇలా వచ్చి ఇలా పడిపోయే మెటల్ అయితే అలా ఉండదు. షేర్ మార్కెట్ టైప్ లో కాదు. బట్ దాని ఆధారిత షేర్స్ ఉంటాయి చూసారా, వాటిని ట్రేడింగ్ జరుగుతుంది. అది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. నేను ఏదైనా వేరే వీడియోలో చెప్తాను. వాటి వాల్యూస్ పడే సందర్భం ఉంటుంది. ఎందుకంటే దాని బ్యాకింగ్ వేరే, దాని కొనుగోలు విధానం వేరే, దాని అమ్మే విధానం వేరే. బట్ గోల్డ్ ట్రేడ్ ఫండ్స్ అంటారు. సో వాటిలో ఏమన్నా కొంచెం హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కానీ బంగారు యాసెట్స్ వాల్యూ అయితే ఎప్పుడు కూడా దాన్ని అంటే డ్రాస్టికల్ గా పడిపోతుందని అయితే నేను ఎప్పుడు అనుకోనండి. సార్, ఫైనల్గా బంగారం ధరలు సమీప భవిష్యత్తులో ఒక నెల రోజుల్లో కావచ్చు, 2 నెలల్లో కావచ్చు, ఏ పాయింట్ వరకు వెళ్ళే అవకాశం ఉంది సార్? అంటే మీరు ఆ స్పెక్యులేషన్ మీరు చెప్పరు, కాకపోతే ప్రజల కోసం, చూస్తున్న ప్రేక్షకులకు అంచనా నిమిత్తం. అంటే నేను ఒక ఐ థింక్ ఇది ప్రతి ఒక్కరు, ఇప్పుడు నాకు మిత్రులు కొద్దిమంది కూడా వీడియోస్ చూసాక ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న ఇది. ఇప్పుడు కొనుక్కోవచ్చా, ఎప్పుడు అమ్మచ్చు, ఇవన్నీ అడుగుతుంటారు. అది నేను ఎప్పుడు స్పెక్యులేట్ చేయను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. హిస్టారికల్ గా చూసుకుంటే లాస్ట్ 2 years 40% అబౌవ్, అంటే 48%, అంటే దాదాపుగా అంటే ఫైనాన్షియల్ పరిభాషలో 3 రూపీస్ ఇంట్రెస్ట్, 4 రూపీస్ ఇంట్రెస్ట్ అంటారు కదా, అంతకు మించి 2025లో వచ్చింది మీకు దాదాపుగా 75%. 2026 కూడా అందుకు దగ్గరగా ఉండొచ్చు అని నా అంచనా. సో నా అంచనా మాత్రమే 2026 కూడా. నేను హొరైజన్ ఎప్పుడు 1 year స్పాన్ లో చెప్తానండి. 1 month స్పాన్ లో మనం ఎప్పుడు కూడా ఏ ఐటమ్ ని కూడా స్పెక్యులేట్ చేయకూడదు. ఉంటే కూడా అది జస్ట్ ఏమంటే షార్ట్ టర్మ్, దాంట్లో మనం ఎప్పుడు చేయొద్దు. మీరు కొనాలనుకున్నా కూడా ఒక 6 నెలలు ప్లాన్ చేసుకోండి. నెల ఇంతకు తీసుకోండి, 2 months ఒకసారి ఎంట్రీలో తీసుకోండి. 10 grams అలా తీసుకోండి మీ అందుబాటు ప్రకారంగా. 1 year హొరైజన్ పెట్టుకోండి. ఒక 2 years తర్వాత దాన్ని వాల్యూ చూడండి. ఈ రోజు తీసుకొని నెక్స్ట్ మంత్ అమ్మడం ఇలాంటి వాటికి నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. అసలు దీంట్లోకి ఎంటర్ కూడా అమ్మని చెప్పను నేను. దాంట్లో నష్టపోయే అవకాశం ఉంది, బాధపడే అవకాశం ఉంది. ప్లస్ ఈ మెటల్ కాదండి, అదే ఆ ట్రేడింగ్ కి ఇది పనిచేయదు. ఓకే, ఈ సంవత్సరం డిసెంబర్కి, అంటే ఈ సంవత్సరం చివరికల్లా 2 లక్షలను టచ్ చేయొచ్చు. 2 లక్షలు అంతకు ముందే కావచ్చండి. అంత దూరం కూడా వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. 2 లక్షలు అయితే ఉంది. బట్ వివిధ ఆర్థిక పరిస్థితులు, జియో పొలిటికల్ రీజన్స్, మళ్ళీ ప్రపంచం అంతా కూడా శాంతి నెలకొల్పి, అమెరికా బలపడి, మళ్ళీ డాలర్ పై నమ్మకం పెరిగి, ట్రంప్ వ్యవహారాలు చూస్తుంటే అట్లా లేదు కదా సార్, ప్రశాంతంగా ఎక్కడ ఆయన ఏదో అది అంచనా. అది సో అది మనకు సంవత్సర కాలంగా అలాంటివి ఏం జరుగుతాయనే సిగ్నల్స్ కూడా లేవు. కాబట్టి మీరు చెప్పిన మాట డెఫినెట్ గా జరిగే అవకాశం అయితే ఉంది, బలంగా ఉంది. చూద్దాం సార్ ఎట్లా ఉండిపోతుంది నెక్స్ట్, తర్వాత కూడా మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ.